అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు మనం మీరు ఒక పరిపక్వ క్రైస్తవుల అనే సిరీస్లో 4వ భాగాన్ని మనం చూడబోతున్నాం. సో ఈరోజు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీ మనస్సు ఎక్కడుంది? మీ మనస్సు లోకానుసారమైన వస్తువుల మీద లేదా లోకరీతి చింతల మీద ఉందా, లేదా మీ మనసు నిత్యత్వం మీద ఉందా? దీనిని మనల్ని మనం పరీక్షించుకుందాము. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగ రాసుంది, అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఈ లోకంలో చాలామంది సమయం అంతా వ్యర్థం చేసేసి పొద్దంతా ఆ ఫోన్ పట్టుకొని నేను ఈరోజు ఏం కొనాలి, ఏ బట్టలు కొనాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అని చాలా చింతిస్తూ ఉంటారు. చూడండి, సాతాను మరి మీ సమయాన్ని మీకు తెలియకుండానే దొంగిలించేస్తాడు, మీ అటెన్షన్ని డైవర్ట్ చేసేస్తాడు. సో ఈ లోకరీతిగా మనం ఈ లోకంలో ఉన్న వాటి వెనకాల పరిగెత్తకుండా మన టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం వాక్యం నుండి నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. చూడండి, యోబు భక్తుడు రాస్తున్న ఒక మాట. యోబు మరి లోకరీతిగా ఉన్న వస్తువుల వెనకాల తను పరిగెత్తలేదు. తన మనసంతా దేవుని మీద తను ఉంచి ఉన్నాడు. తనకి ఒక విశ్వాసం ఉంది, దేవుణ్ణి తను చూస్తారు అని. చూడండి, ఆ మాట చూద్దాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్టయితే, అయితే 25-26, అయితే నా విమోచకుడు సజీవుడనై తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగా నా చర్మము చిక్కిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. చూడండి, చనిపోయిన తర్వాత కూడా మరి నేను నా దేవుణ్ణి చూస్తాను, ఈ శరీరముతోనే చూస్తాను. మరి శరీరం నశించిపోయిన తర్వాత కూడా నేను నా దేవుణ్ణి చూస్తాను ఈ శరీరముతోనే అనే మాట యోబు భక్తుడు రాస్తున్నారు. ఆయనకున్న హోప్ చూడండి, మరి దేవుని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉంది కదా. మరి తనకి ఎంత జరిగినా, ఎంత లాస్ అయినా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఆ నిరీక్షణ అనేది ఆయన కోల్పోలేదు. సో మనం కూడా దేవుని మీద మన ధ్యాసను ఉంచుదాం. మనం కూడా ఆయన కోసం మనం ఎదురు చూద్దాము. మన మనసంతా నిత్యత్వం గురించి, మనం ఎలాగ ఆయనతో జీవించబోతున్నాము అనే విషయాల మీద మన మనసు ఉంచుదాం. దేవుడు మీ అందరితో మాట్లాడారని నమ్ముతున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.